ఈ కార్యక్రమం. ప్లీజ్ అమ్మా, మీరందరూ కూడా గతం నుంచి చూశారు, గత 5 ఏళ్ల పాలన చూశారు, 19 నుంచి 24 వరకు. మీరు ఏదైనా సమస్య చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేరు, చెప్పుకోవడానికి స్వేచ్ఛే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ సుఖాలని మన ఆలనా పాలన చూసేటటువంటి ప్రభుత్వం కావాలి అని మీరందరూ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని భారీ విజయాన్ని అందించి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వమే కాదు, మంచి ప్రభుత్వంతో పాటు ఇది మీ ప్రభుత్వం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మేడం అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన కార్యక్రమం కాదు. ప్రజల మనసుల్లోంచి ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుందనేటువంటి మాట వినడం ద్వారా వారి మనసు ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ ఇళ్ల దగ్గర అంటించడం కోసం, తద్వారా ప్రజలందరి ఆశీస్సుల్ని, జరిగింది కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజుల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీ చల్లని మనసుతోటి, అమృత హస్తాలతోటి దీవించే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగానే అక్కడ నిండు గర్భిణులైనటువంటి మహిళా తల్లులు, వాళ్ళతోటి సీమంతం కార్యక్రమాన్ని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఆ తల్లుల యొక్క మొహంలో ఉన్నటువంటి చిరునవ్వు రేపో మాపో పన్నంటి మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ కనేటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అవి ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉపయోగపడతాయనేటువంటి మాటతోటి ఆ కార్యక్రమం చేసుకుని అంతగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మూడోది స్వర్ణాంధ్ర 2047 2047 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 2047 వచ్చేటప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి దీనికి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి పేరు పెట్టారు. ఈ స్వర్ణాంధ్ర ఉద్దేశం ఏంటంటే 2047 వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం అవ్వాలి. అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడాలి. అక్షర క్రమంలో మాత్రమే కాదు, అభివృద్ధిలో కూడా నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనవి చేసేది ఒకటే, అదేమిటంటే 100 రోజులు కాలం అంటే, సమయం అంటే అది పెద్ద తక్కువ సమయం. కానీ మీరందరూ బాగా పరిశీలిస్తే 100 విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట, దాంతోపాటు మహిళలకి ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కలిగిస్తాము, గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇస్తామనేటువంటి మాట, ఇవన్నీ మనం చెప్పాం. ఈ చెప్పిన విషయాల్ని ఆ ప్రభుత్వం అయితే వెంటనే మర్చిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను అధికారంలోకి రాగానే 2000 రూపాయలు 3000కి పెంచుతాను పెన్షన్ అనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేట్ ఫిరాయించి నేను పెంచుతానన్నది ఒకేసారి కాదు, అంచెలంచెలుగా పెంచుతాననేటువంటి మాట చెప్పి ఆయన 2000 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి. మనం అలా కాదు, మిమ్మల్ని అందరినీ ధైర్యంగా ఈ 100 రోజుల్లోనే మేము వచ్చి వేదిక మీద నిలబడి ఇంతమంది ప్రజానీకంతో మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఒక పక్కన
అభివృద్ధి కాముకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పేదవాడి కంట కన్నీరు తుడవడమే ధ్యేయంగా ఉన్నటువంటి మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఏదైతే మనం చెప్పామో 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అనేటువంటి మాట రాగానే 20 రోజుల్లోనే మీకు ఆ పెన్షన్ అందించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేయడానికే ఈ వేదిక నిలబడ్డాం. 4,000 రూపాయలు పెంచడంలో కూడా ఆ రోజు వారు చేసినటువంటి ప్రచారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు మనకి ఇంటికి వచ్చేప్పుడు ఈ పెన్షన్లో మనందరూ కాళ్ళు ఇచ్చుకుంటూ ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకోవాలనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. ఇవాళ మహిళా తల్లులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరినీ నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. మీకు పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు పెంచింది వెంటనే పెంచడం మాత్రమే కాకుండా ఇవాళ మీరు చెప్పండి, పెన్షన్లు మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే మీరు వెళ్ళవలసి వస్తుందా? ఇంటికి వచ్చి మీకు ప్రతి ఉద్యోగస్తులు కూడా వచ్చి సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఆల్రెడీ ఇచ్చారు విజ్ఞాపన పత్రం. 2 మేజర్ డ్రైన్లు ఇక్కడ ఉన్నాయి ఈ గ్రామంలో చేయాల్సింది. ఆ 2 డ్రైన్లు కూడా అనతి కాలంలోనే 2-3 నెలల్లో ఉన్నామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకే నేను చెప్పేది ఒక్కటే, 100 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగామంటే దానికి రాజకీయ చిత్తశుద్ధి ఉంది కనుక. ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఆయనకున్నటువంటి మనసు ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయినటువంటి విధానాన్ని మళ్ళీ ప్రగతి పట్టాల మీదకి ఎక్కించాలనేటువంటి ఆలోచన ఒక్కటే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన కేవలం ఆలోచిస్తున్నది మళ్ళీ మహిళా తల్లులను ఎలా రక్షించాలి. 5 సంవత్సరాల పాటు ఇబ్బందులకు పాలైనటువంటి వివిధ వర్గాల వారు, పౌరులు, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, వీళ్ళందరినీ మళ్ళీ ఎలాగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందుకే మనం ఆలోచించాల్సింది, మీ దగ్గర సమస్యలన్నీ అయిపోయాయి, సమస్యలు పరిష్కారం అయిపోయాయి, ఇంకేమీ లేదు, అంతా బాగుందనేటువంటి మాట నేను చెప్పడానికి సిద్ధంగా లేను. చాలా సమస్యలు పేరుకుపోయాయి. 5 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి సరైన ప్రభుత్వ పనితీరు లేకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయాయి. ఆ పేరుకుపోయినటువంటి సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మాత్రం ఈ వేదిక నుంచి మీకు స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది. టిట్కో ఇళ్లకి ఆ రోజులు మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అవి 5 సంవత్సరాల కాలంలో ఆ టిట్కో ఇళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు నీల రంగు తెల్ల రంగు మాత్రమే వాటికి వేశారు తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు. అటువంటి సందర్భంలో మేము మనం చేస్తున్నాం, ఎవరైతే బ్యాంకు లోన్లు తెచ్చుకుని టిట్కో ఇళ్లు తీసుకోవడానికి లబ్ధిదారులుగా ఉన్నారో వారికి ఇవాళ ఆ బ్యాంకు లోన్ తడిపి మోపడవుతుంది. దాంతో పాటు ఇల్లు వచ్చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతాం, అద్దె కట్టే బాధ ఉండదనుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇవాళకి కూడా అవి ఇవ్వకపోవడం వల్ల మీరందరూ అద్దెలలో ఉండి ఒక పక్కన అద్దె భారం, మరో పక్కన లోన్ భారం, ఈ 2 భారాలతో ఇబ్బంది పడుతున్న ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో, గృహస్థులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో కేబినెట్ మీటింగ్ లో మేము చెప్పాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉంది. ఎవరికైతే ఇల్లు కేటాయించారో వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళని ఇబ్బంది నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే టిట్కో ఇళ్లకి మోక్షం కల్పించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి మాటని మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేటువంటి మాట మనం చేస్తున్నాను. నిన్న వెళ్ళి ఒకళ్ళు ఆ రోజులు లేరు, ఆ కుటుంబీకులు భీమవరం వెళ్ళారంటే నిన్న వచ్చారు మళ్ళీ అంటే నిన్న మళ్ళీ వెళ్ళి ఆ 7వ వ్యక్తికి చెక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటే ఇది స్పందించే ప్రభుత్వం, మనసుతోటి స్పందించే ప్రభుత్వం, ఊరికే దొంగ తెలివితేటలతో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలతోటి తాను వెళ్ళబుచ్చేటువంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ మనకి కృష్ణార్జునులాగా 2 ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరిని నడిపించే శక్తి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మీరందరూ కలిసి ఖచ్చితంగా స్పందిస్తూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాలి మీ అందరికీ, ఇవాళ మీరు చూశారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం ఎంతో పవిత్రంగా పిలుచుకుంటాం. అక్కడ అంతా పరిశుభ్రంగా ఉండాలని
పవిత్రత్వం ఉండాలని మనం భక్తితో వెళ్ళి నమస్కారం పెట్టుకుని తప్పనిసరిగా అక్కడ దేవుడు మనకు మంచి చేయాలని కోరుకుంటా ఉంటాం. అక్కడ ఆ వ్యవస్థను నడపడానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది దానికి, ఆ గుడికి. అలాంటి చోట పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత నుంచి ఆ ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం దుర్మార్గంగా తయారై ఆ నెయ్యిని కల్తీ నెయ్యి వాడినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇది రాజకీయంగా చేసే విమర్శ కాదు, 100% కూడా ఆ కల్తీ నెయ్యిని వాడారు, వాసన వస్తుంది, జంతు నూనెను వాడారు అనేటువంటి అపప్రద చాలా పెద్దగా వినిపించింది. అలాగే మనం అపవిత్రం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ అందుకే మనందరం కలిసి బాధపడతా ఉన్నాం. దీనికి ఇలాగా ఎవరు చేసినప్పటికీ కూడా మానవులు చేసిన తప్పిదం కనుక దీని నుంచి మమ్మల్ని రక్షించు దేవుడా అనేటువంటి మాటతోటి ప్రాయశ్చిత్త దీక్షని 11 రోజుల పాటు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన చెప్తా ఉన్నారు, ఏదైతే ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళ మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాలి. అదేవిధంగా హిందువులు, అదేవిధంగా ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజా ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్ని విస్మరించి ఒక మతానికి సంబంధించినటువంటి పవిత్రమైన లడ్డూని అపచారం చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఇవాళ మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం, అటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అధ్వానంగా తయారు చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి పక్కన పెట్టారు, ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మేము మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని రెండింటినీ సమ్మిళితం చేసి ఒక పక్కన సంక్షేమం అద్భుతంగా అందిస్తూ మరో పక్కన అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి తద్వారా 2047 నాటికి స్వర్ణాంధ్రగా తయారు చేసుకోవడానికి దీక్షా కంకణబద్ధులై ఉన్నాం మనం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ సమస్యలు ఏమైనా ఉంటే ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పరిష్కరిస్తాం. రాబోయే రోజులు చాలా కాలం ఉంది. నేను కానీ మన శేషారావు గారు, ఆయనకి ఎక్కువ అనుభవం ఉంది ఈ నియోజకవర్గంతో, వారు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అందరం కలిసి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రతి మహిళకు ఉన్నటువంటి సమస్యని, ప్రతి పెద్దలకి ఉన్నటువంటి సమస్యని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని మళ్ళీ చెబుతూ, ఇంతకు ముందు ఎన్నికల సమయంలో నేను చెప్పిన విధంగా నేను ఒక ఎమ్మెల్యే అనిపించుకోవడానికో లేకపోతే ఒక మంత్రి అనిపించుకోవడానికో సిద్ధంగా లేను, ఎల్ల వేళలా కూడా మీ సేవకుని అనిపించుకోవడానికే సిద్ధంగా ఉంటాననేటువంటి మాటని తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే అవుదామని ఇక్కడికి వస్తే నన్ను ఎమ్మెల్యే కాదయ్యా నువ్వు అవ్వాల్సింది మంత్రి అని చెప్పి నన్ను మంత్రిగా పంపిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. కర్రీ రవికుమార్ రెడ్డి గారు సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్రీ రవికుమార్ రెడ్డి గారు సరే, మహిళలందరూ కూడా మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నాక కొంత పావుగంట అయిపోతుంది కార్యక్రమం ఇంకా ఉంది. లక్ష రూపాయల నిధిని విజయవాడ వరద బాధిత గౌరవ సీఎం రిలీఫ్ ఫండ్కి కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా తమ కష్టార్జితాన్ని ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్కి ఈరోజు అందజేయడం మనందరం కూడా కాంగ్రెస్ గ్రామానికి జరగడానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకసారి